శివునికి వేటితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం. ముందుగా గరికతో చేస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందగలరు. నువ్వుల నూనె. అపమృత్యు దోష నివారణ అంటే ఎన్ని దోషాలు ఉంటే అవన్నీ పోతాయి మనకి, ఎలాంటి భయాలు లేకుండా. ఆవు పాలు సర్వ సౌఖ్యములు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసుఖాలు లభిస్తాయి. పెరుగు బలం, యశస్సు, ఆరోగ్యం. ఆవు నెయ్యి ఐశ్వర్య ప్రాప్తి. చెరుకు రసం ధనవృద్ధి. చక్కెర దుఃఖనాశనం అంటే పంచదార, చక్కెర అంటే పంచదార. మారేడు బిల్వదనం జలం భోగభాగ్యాలు. తేనె తేజోవృద్ధి. కొబ్బరి నీళ్ళు సకల సంపదలు. పుష్పోదకం భూలాభం. పసుపు కలిపిన నీరు శుభ కార్యక్రమాలు జరపగలరు. పసుపు కలిపిన నీరుతో చేస్తే శుభ కార్యక్రమాలు మీ ఇంట్లో జరుగుతాయి. అన్నం దీర్ఘాయువు మోక్షం అంటే ఆయుష్ పెరుగుతుంది. ద్రాక్షరసం చేసే ప్రతి పనిలో విజయం. మామిడి పండ్ల రసం దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యాధులు అనేవి. గంధోదకం సత్పుత్ర ప్రాప్తి అంటే మంచి సంతానం కలుగుతారు. ఖర్జూర రసం శత్రుహానిని హరింపచేస్తుంది. రుద్రాక్ష జలాభిషేకం సకల ఐశ్వర్యం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.